బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ కార్పొరేటర్ బందారం అంజలీదేవి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ హాజరయ్యారు. అదేవిధంగా 27వ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులు, హ్యాండ్ గ్లౌజులు అందజేశారు. మేయర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ అంటేనే సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా 12-17 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, మరికొంతమంది లబ్ధిదారులకు దశల వారీగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బందారపు అంజలీదేవి శ్రీధర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మా 27వ డివిజన్లో తెల్ల రేషన్ కార్డు పంపిణీకి ఇచ్చేసిన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి, నాతో కార్పొరేటర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా 27వ డివిజన్లో తెల్ల రేషన్ కార్డు పంపిణీ జరిగింది. ఇంకొంతమందికి ఇచ్చే ఉంది. వాళ్ళందరికీ కూడా రావడానికి మేము ప్రయత్నిస్తాము. ఇప్పటివరకైతే వచ్చిన వాళ్ళకి ఇచ్చినాము. మళ్ళీ మా స్థానిక పారిశుద్ధ కార్మికులకు కూడా బ్లాంకెట్స్, శానిటైజర్, ఎల్ఈడి లైట్ పంపిణీ చేయడం జరిగింది. పేదవారికి అలాగే మహిళలకు పెద్దపీఠం వేస్తుంది అనడంలో వాస్తవం. సో ప్రతి ఒక్క పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కొత్తగా రేషన్ కార్డులు మన 2 జంట కార్పొరేషన్లో 2000 పైచీలుక రావడం, మన బోడుప్పల్కి 1217 రావడం ఒక గొప్ప విషయం. అలాగే అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరు వారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ పేద ప్రజలకు అందే విధంగా మా గౌరవ మేయర్ గారి సహకారంతో, మా కార్పొరేటర్ సహకారంతో మేము అన్ని ప్రజలకు అందజేస్తాం. అలాగే కార్పొరేషన్ డెవలప్మెంట్లో కూడా ప్రజల సహకారంతో కూడా మేము ఇంకా ముందుకు వెళ్తాం. సో ప్రతి ఒక్కరూ మన సిబ్బందిని కూడా గౌరవించాలి. కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ ఎంతో గొప్పది. సో అది గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం వారికి దుప్పట్లు కానీ, కరోనా నుండి కాపాడుకోవడానికి శానిటైజర్లు కానీ, మాస్కులు కానీ పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుపుకున్నాం. ఇంకా చాలామంది కూడా పేదవాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా మరి మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, గౌరవ మా పెద్దలందరూ కూడా అందరికీ ఈ పింఛన్ కార్యక్రమం ఈ కార్డులు వచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడే గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ చేతుల మీదుగా 27వ డివిజన్లో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ దుప్పట్ల పంపిణీ కానీ,